హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గిన్నెలో ఒక గ్లాస్ నిండా బాస్మతి బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోండి. నాటుకోడి పెద్ద సైజు ముక్కలు తీసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని నాటుకోడిని వేసుకొని గంటతో కలుపుకోండి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, గంటతో ముక్కల్ని బాగా కలుపుకోవాలి. అరగంట కారం వేసుకొని గరం మసాలా, రుచికి సరిపడినంత కల్లుప్పు గంటతో కలుపుకుంటూ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ముక్క మునిగేంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 10 విజిల్స్ పెట్టుకోండి. లేత కూర అయితే 5 నుండి 6 విజిల్స్ పెట్టండి. దబర్లో 2 గంటలు నూనె వేసుకొని కొంచెం నెయ్యి, పట్ట, లవంగాలు, యాలక్కాయి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బండ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా దోరగా వేగాలి. 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. 9 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగినాక 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్యేంత వరకు వేయించుకోవాలి. పుదీనా వేగినాక కొత్తిమీర వేసుకొని వేగాలి. 2 మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. 2 గంటలు పెరుగు వేసుకొని కలపండి. నూనె పైకొచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉడికిచ్చిన నాటుకోడి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అర గ్లాస్ ముక్కలు ఉడికిచ్చిన పులుసు వేసుకొని 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడినంత కల్లుప్పు. మూత పెట్టుకొని ఇసురు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని గంటతో కలపండి. మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. కొంచెం నిమ్మరసం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర్ని పెట్టాలి. నీళ్ళ గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన నాటుకోడి బిర్యానీ రెడీ.